తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ దాసరి నారాయణరావు గారి ఆధ్వర్యంలో దాదాపుగా 14 ఏళ్ల క్రితం స్థాపించబడింది. అస్తవ్యస్తంగా ఉన్న ఒక టెలివిజన్ ఇండస్ట్రీని ఒక తాటికి తీసుకొచ్చి ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ ఈ రోజున టెలివిజన్ ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది అన్న ఒక భరోసాను కల్పిస్తూ ఎదుగుతుంది. ఇప్పటికి కూడా ఎప్పటికప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉన్నాయి. మేము వాటిని అటెండ్ చేస్తున్నాం, సాల్వ్ చేస్తున్నాం. దానివల్ల టెలివిజన్ ఇండస్ట్రీ చాలా ప్రశాంతంగా ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో స్ట్రైక్లు అవన్నీ కూడా చూసి ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో విభేదాలు కానీ గొడవలు కానీ అటువంటి ఏవీ లేకుండా ఒక సుహృద్భావ వాతావరణంలో అటు టెక్నీషియన్స్ కావచ్చు, ఇటు ఆర్టిస్టులు కావచ్చు, ఇటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, సమన్వయంతో ముందుకు వెళ్ళడానికి, టెలివిజన్ ఇండస్ట్రీ డెవలప్ కావడానికి మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎంతగానో తోడ్పడుతుంది. ఆ విధంగా మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మా మీద నమ్మకంతో యునానిమస్గా ఇదే కమిటీని గత 7 టర్మ్స్గా మా మెంబర్స్ అందరూ ఎలక్ట్ చేస్తూ ఉన్నారు. ఈసారి మేము కొత్తగా రమేష్ బాబు గారిని అడ్వైజర్గా నియమించుకున్నాం. ఆయన ఒక సీనియర్ మెంబర్ అండ్ ఎంతో నాలెడ్జబుల్ పర్సన్. దూరదర్శన్ నుంచి కూడా తను ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సాధక బాధలు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఉన్న సాధక బాధలు తెలుసు. అడ్వైజరీగా తనని నియమించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ అయి ఉంటాం కాబట్టి మేమందరం ప్రొడ్యూసర్స్కి కూడా జరగడం తెలుస్తుంది. వచ్చేసాము. అయితే మాకు అటు ఆ టెక్నీషియన్స్ ప్రాబ్లము, ఇటు ఆర్టిస్టుల ప్రాబ్లము, ఇటు ప్రొడ్యూసర్స్ ప్రాబ్లమ్ అన్నీ తెలుసు కాబట్టి ఇండస్ట్రీకి ఉన్న సమస్యల్ని మేము పాలు పంచుకొని ఆనందంగా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా రన్ చేయగలుగుతున్నామని నమ్ముతున్నాము. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్కి కానీ, ఇండస్ట్రీ పర్సన్స్కి కానీ, ముఖ్యంగా మా ప్రసాద్ గారికి, మా కమిటీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2011లో స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటివరకు యునానిమస్గా జరుగుతుంది ప్రతిసారి కూడా. అదంతా కూడా మాలో ఉన్నటువంటి ఒక సోదరభావం, అంకిత భావం, అందరూ కలిసికట్టుగా వెళ్తున్నారు కాబట్టి జరుగుతుంది. ఈసారి కూడా మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ కౌన్సిల్ అనేది ఎంతసేపు మా టీవీ సీరియల్స్లో ఏం జరుగుతుంది, మా టెక్నీషియన్స్ ఇదే కాకుండా మనము ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుంటుందండి. మీరు ఏ విపత్తు వచ్చినప్పుడైనా చూడొచ్చు, టెలివిజన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ముందు వెళ్తుంది. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా వంతు సాయం మేము అందించడం జరుగుతుంది. లాస్ట్ టైం వరద ఇది జరిగినప్పుడు కూడా వరద బాధితులకి ఆంధ్ర గవర్నమెంట్కి కానీ, ఇటు తెలంగాణ గవర్నమెంట్కి కానీ మేము ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మరి సాయం చేయడం జరిగింది. సో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలకి మేము ఎప్పుడు తోడుగా ఉంటాము. అలాగే మాకు ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్కి ఒక ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియని పరిస్థితిలో ఒక కౌన్సిల్ ఏర్పడి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక పద్ధతిగా పనిచేసుకుంటూ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటూ ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా ఎలక్ట్ అయిన బాడీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. గెలిపించిన మా కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం అండి. ఈ తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ 14 సంవత్సరాల నుంచి స్థాపించి ఉన్నాము. ఒక మెయిన్ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఇండియాలోనే నాకు తెలిసి ది బెస్ట్ అసోసియేషన్గా మనది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు కానీ, సమస్యలు కానీ దేన్నైనా మనము ఆన్ టైంలో పరిష్కరిస్తున్నాము. సౌత్ ఇండియాలో మాత్రం మిగిలిన అన్ని లాంగ్వేజ్ వాళ్ళు కూడా మన అసోసియేషన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత పర్ఫెక్ట్గా ఎలా మీరు చేయగలుగుతున్నారని. దానికి మన ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు పూర్తి స్థాయిలో ఆయన సేవలు, ఆయన ఉన్న డెడికేషన్ వల్ల మేమందరం కలిసికట్టుగా ఒక తాటి మీద నడుస్తూ చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మి ఈ 7th టైం కూడా మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నందుకు థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేము కౌన్సిల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే మేము బిగినింగ్లో చాలా ఇష్యూస్ ఉండేవి. ప్రతి యూనియన్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లం, స్ట్రైకులు ఉండేవి, షూటింగ్స్ జరగకుండా ఉండేవి, కొట్లాటలు జరిగేవి. ఇవన్నీ బిగినింగ్లో ఉండేవి. అవన్నిటిని స్ట్రీమ్లైన్ చేసి ఈ రోజున ఏ యూనియన్ అయినా ప్రాబ్లం అంటే కౌన్సిల్కి వచ్చి కూర్చుంటే మాటలతో అది క్లోజ్ అయిపోతుంది. అంత అద్భుతంగా మా కౌన్సిల్ని తీర్చిదిద్దారు వాళ్ళందరినీ. ఏ ఇష్యూ లేకుండా మా కమిటీ కానీ, మా ప్రెసిడెంట్ ప్రసాదరావు గారు కానీ సామరస్యంగా ఎవరైనా వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే మనం తగ్గుదాం, ఒక మెట్టు తగ్గి మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మనం
చెబితే వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకుంటారని చెప్పి మేము బిఫోర్ అండ్ కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళం, వాళ్ళతో గొడవ కూడా దిగేవాళ్ళం. బట్ ఆయన అది కాదని చెప్పేసి వాళ్ళ ఇబ్బందిని మనం తెలుసుకోవాలి. అంటే రూట్ కాజ్ ఏంటి, బేసిక్గా అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకంటే ఒక్కడు గట్టిగా మాట్లాడితే 10 మంది రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, బట్ 10 మంది రారు. కాబట్టి ఆ ఒక్కడితోనే కూర్చుని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఆయన రూట్ కాజ్ని పట్టుకుని అసలు ఇష్యూస్ని చాలా ఈజీగా ఇట్లా తీసి పాడేసేటట్టుగా స్టార్ట్ చేస్తారు. ఈ రోజున ఇండస్ట్రీలో, మా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో ఇష్యూస్ అనేవి పెద్దగా ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి, కానీ చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకున్న ఒక సిచ్యువేషన్కి కౌన్సిల్ ఎదిగింది. దాని అంతటి కారణం ఏంటంటే మా ప్రొడ్యూసర్లో ఉన్న యూనిటీ, అలాగే మా యొక్క కౌన్సిల్ యొక్క విధి విధానాల్లో అందరూ నమ్మారు కాబట్టి ఏకగ్రహంగా ఇన్నిసార్లు ఎన్నుకున్నందుకు పేరు పేరున మా ప్రొడ్యూసర్లందరికీ, అలాగే ప్రతి యూనియన్ పీపుల్కి, ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి ఒకే చోట పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు వేరు మేము వేరని కాదు, బట్ కొంచెం పెద్ద చిన్న అనేది ఎప్పుడు ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అది కూడా లేకుండా మేము మేనేజ్ చేసుకుంటూ అందరితో కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్తున్నాం. ఇది ఇలాగే హెల్దీగా ఉండాలి, ఎందుకంటే మనలో మనం ఎక్కువ దెబ్బలాడుకోవడం ఏమవుతుంది, మన ఇండస్ట్రీ స్పాయిల్ అవుతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి మేము ప్రతిసారి ప్రతి మీటింగ్లో వాళ్ళతో జరిగే చర్చలు కానివ్వండి, ఛానల్లో జరిగే చర్చలు కానివ్వండి, లేదా మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అందరి వెల్ఫేర్ చూడాల్సిన బాధ్యత ఒక ప్రొడ్యూసర్గా మన మీద ఉంది. అలాగే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఛానల్ మీద ఉంది. అలాగే మన ఇండస్ట్రీ అందరూ హెల్తీగా ఉండాలంటే వర్కర్స్ అందరూ కూడా ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టకుండా పనిచేసే విధానంలోకి రావాలి అని ఇలాంటి ఒక అవగాహనతో అన్ని యూనియన్లు కలుపుకుని ముందుకెళ్తూ సక్సెస్ఫుల్గా 14 ఏళ్ళు మేము ఈ కౌన్సిల్ని రన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి యూనియన్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే అందరం కలిసి ముందుకెళ్దాం, ఇంకా మంచి అభివృద్ధిని సాధిద్దాం. ప్లీజ్ కోఆపరేట్ విత్ us. థ్యాంక్ యూ సో మచ్. మీరు ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి ఇవి చేస్తారా సేవ, లేకపోతే ఆర్టిస్టుల తరఫు నుంచి తీసుకుంటారా? ఇది వాస్తవంగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని అంటే ప్రొడ్యూసర్ నిర్మాతలందరి సంక్షేమం కోసమే ఏర్పడింది. సేమ్ టైం నిర్మాతలు అని అనగానే టీవీ ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరితోటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. నిర్మాతలు ఏమీ సపరేట్గా ఉండరు. నిర్మాతలు అని అన్నప్పుడు లైట్ మెన్స్ దగ్గర నుంచి, సెట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అన్ని క్రాఫ్ట్ల వాళ్ళు ఉంటారు, అలాగే నటీనటులు ఉంటారు. వీళ్ళందరితోటి నిర్మాతలకు సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కాబట్టి అందరి సమస్యల్ని ఒక పెద్ద దిక్కుగా కౌన్సిల్ పరిష్కారం దిశగా తీసుకెళ్తుంది. అంటే సినిమాకి సంబంధించి అయితే నిర్మాత సపరేట్ ఉంటారు, నటులు సపరేట్ ఉంటారు. కానీ టీవీ దగ్గరికి వచ్చేసరికి దాదాపు ఇక్కడ చూస్తున్న మొక్కలు చూస్తే మన వినోద్ బాలయ్య గారు ఉండొచ్చు, శ్రీరామ్ గారు ఉండొచ్చు, ప్రభాకర్ గారు ఉండొచ్చు, వాళ్ళు బాగా లబ్ధ ప్రతిష్ఠులైన ఆర్టిస్టులు, దానితో నిర్మాతలు కూడా. ఇప్పుడు వీళ్ళ మధ్యలో వచ్చిన సమస్యలను మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇక్కడ ఏంటనంటే ఇక్కడ వీళ్ళు కాదు వీళ్ళు నటీనటులు అలాగే నిర్మాతలు కూడా. అయితే వీళ్ళు నిర్మాతల సంఘంలోనే వీళ్ళు సభ్యులుగా ఉన్నారు. నటీనటులకు వేరే సంఘం ఉంది, అలాగే సపరేట్గా ఫెడరేషన్ ఉంది. అన్ని క్రాఫ్ట్లకి యూనియన్స్ ఉన్నాయి, ఫెడరేషన్ ఉంది, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, రైటర్స్ అసోసియేషన్ ఉంది, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది. అందరికీ అసోసియేషన్లు, యూనియన్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటిలోనూ ప్రొడ్యూసర్స్ కౌన్సిలే ఒక పెద్ద దిక్కుగా ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అలాగే మాకు ఎలాంటి వాళ్ళ వైపు నుంచి ఏం సమస్య వచ్చినా వాళ్ళని మేము పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే దిశగానే చేస్తాం. గొప్ప విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి ఇందాక మా వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి విభేదాలు టీవీ ఇండస్ట్రీలో లేవు. ఒక మాట మీదే, ఒక తాటి మీదే అన్ని యూనియన్లు, ఫెడరేషను, ఆర్టిస్ట్ అసోసియేషను, అలాగే కౌన్సిల్. మీ దగ్గరికి వచ్చే సమస్యల్లో మేజర్గా ఎటువంటి సమస్యలు వస్తాయి? ముఖ్యంగా వచ్చేది ఆర్టిస్టుల దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి నిర్మాతలకు వచ్చేటువంటి ఇబ్బందులు, నిర్మాతలు చేసేటువంటి కంప్లైంట్స్. దాని మీద ఇద్దరిని పిలిచి ఆర్బిట్రేషన్ చేసి వాళ్ళిద్దరి వాదనలు విని ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఛానల్స్ కానీ, ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు, కంప్లైంట్ చేయబడిన వాళ్ళు అందరూ కూడా ఆమోదిస్తారు. ఇప్పుడు 14 ఏళ్ళ సర్వీస్ అంటే మామూలుగా చిన్న అపార్ట్మెంట్స్లో కూడా ఒప్పుకోవట్లేదు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీగా ఉండడానికి. అలాంటిది ఒక 14 సంవత్సరాల పాటు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయగలుగుతున్నారు? ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇనిషియేట్ అయిన దగ్గర నుంచి, అంటే 2011 నుంచి ఈ రోజు వరకు కూడా మేమందరం డెడికేటెడ్గా వాలంటరీగా పనిచేస్తున్నాం. నెలలో కనీసం 5 నుంచి 10 సార్లు మేము సమావేశం అవుతాం. 5 నుంచి 10 సార్లు, అది ఏ సమస్యల మీద అన్నా కూడా. అలాగే మా దానిలో 7 సబ్ కమిటీస్ ఉన్నాయి, సపరేట్గా డిసిప్లినరీ కమిటీ, ఆర్బిట్రేషన్ కమిటీ, అలాగే డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి. ఈ సబ్ కమిటీలు ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. ప్లస్
ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎవ్వరు ఒక్క రూపాయి దీని నుంచి ఆశించట్లేదు. దీనికి వచ్చేటువంటి మా సబ్స్క్రిప్షన్లు కానీ లేదా మెంబర్షిప్ ఫీజులు కానీ లేదా టైటిల్ రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఇవన్నీ కూడా కౌన్సిల్లో అనా పైసలతో సహా లెక్కలు ఉంటాయి. కౌన్సిల్లో డిపాజిట్ చేయబడతాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నటువంటి ఈ ఆఫీసు కౌన్సిల్ యొక్క ఓన్ ప్రాపర్టీ. కేవలం 20 మంది 15 మంది 20 మంది సభ్యులతోటి ప్రారంభమైన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇవాళ 200 మంది సభ్యులతో నడుస్తుంది, 200 మంది నిర్మాతలతో నడుస్తుంది. ఇది మా సొంత ఆఫీసు. ఇది కాకుండా మా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. తొందరలోనే దీనికంటే పెద్ద ఆఫీస్ తీసుకోవాలనేది కూడా ప్రపోజల్ ఉంది. అయితే ఇందులో పనిచేసే ఏ కమిటీ మెంబరు కూడా ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ కానీ లేదా ఆనరేరియం కానీ తీసుకోరు. వాలంటరీ సర్వీస్. అయితే ఇప్పుడు చాలా మంది చాలా ఛానల్స్లో ఇప్పుడు కొన్ని ఫేస్లు చూడగానే పలానా ఛానల్స్కి వీళ్ళ రిప్రజెంటేషన్ అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళకి ఒక కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళందరి మధ్యని మీరు ఎలా సమన్వయం చేయగలరు? మేము ఇక్కడ బయాస్ అనేది లేదు. అది ఛానలా ఇంకోటా లేదా ఈ నిర్మాత ఆ నిర్మాత, మాకు వ్యక్తిగతమైనటువంటి బయాసులు లేవు, వ్యక్తిగత పక్షపాతాలు లేవు. నిర్మమాటంగా ఉంటాం ఏం చేసినా. అయితే అది ఫైనల్గా ఏమవుతుందని అంటే ఈసీ తీసుకునేటువంటి నిర్ణయమే, ఈసీలో కూడా మెజారిటీ నిర్ణయమే అమలు చేయబడుతుంది. మోరోవర్ ఏంటంటే మేము ఛానల్ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు కూడా మా దాంట్లో మెంబర్స్ సభ్యులు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనతో కూర్చునే మాట్లాడతారు. ఆ ప్రాబ్లం కూడా మనమే సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఛానల్స్కి మీతో ప్రాబ్లం ఉందనుకున్నాం, ఓకే, అప్పుడు ఎలా డీల్ చేస్తారు? డెఫినెట్గా నన్ను పక్కన పెట్టి డీల్ చేస్తారు, అంతే కదా. ఆర్బిట్రేషన్ కమిటీలో నేనైనా వచ్చి కూర్చోవాల్సిందే, వాళ్ళు వస్తారు, డెసిషన్ అనేది ఈసీది. కానీ మీ సభ్యులందరికీ మాత్రం మీరు న్యాయం చేస్తారనేది మీరైతే నమ్ముతున్నారు. మేము నమ్మట్లా, జనాలు నమ్ముతున్నారు. సో అందుకనే మేము 7 times కంటిన్యూ ఇదే టీం కంటిన్యూ అవుతుంది. ఒకే ఒక మాట అన్న, టీవీ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది యాక్టర్లు ప్రొడ్యూసర్లు ఉన్నారు. నాని, మహేష్ బాబు అందరూ ప్రొడ్యూసర్లే. అదొకటే చెబుదాం అనుకో. థ్యాంక్ యూ.